హాయ్ అండి. హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజోల్ సభలో కొన్ని మాట్లాడడం జరిగింది. అంటే అది సరదాగా అన్న మాటల్ని ఈరోజు తెలంగాణ వాళ్ళు దాన్నే పట్టుకొని చాలా కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు. అది ఎలా చూడవచ్చు మేడం? అవునండి, చూశాను. అలా అనుకుంటూ ఉండాల్సింది. బట్ అది తెలంగాణని ఇంటెన్షన్తో అనలేడు. ఎందుకంటే ఆయన కెరియర్ స్టార్ట్ చేసిందే తెలంగాణలో కాబట్టి ఆయన బయట తాడి చెట్టు కొబ్బరం అట్లా వీటిని ఇంటెన్షన్ తీసుకొని మాట్లాడిండు. కానీ మనని ప్రజలని కానీ ఫ్యాన్స్ని కానీ ఎవరిని వాంటెడ్గా మాట్లాడలేడు. తనని ఎక్స్క్యూజ్ చేసేయండి. తన మీద అంత కాంట్రవర్సీ అవసరం లేదు. ఆయన ఒక పెద్ద స్థాయి, ఒక పాన్ ఇండియా హీరో, ఒక ఏమైనా డిప్యూటీ సీఎం అయిన ఒక ఏరియాకి. సో మనం కొంచెం ఆలోచించి మాట్లాడండి. థంబ్నెయిల్స్ కానీ ఏది పెట్టే ముందైనా కొంచెం చూసుకోండి బ్రో. ఆయన ఏం గతంలో అయినా చేసిన హెల్ప్స్ కానీ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే చాలా చేస్తున్నాడు అతను సొసైటీకి. తన వంతు అయ్యేంత హెల్ప్ చేస్తున్నాడు. నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. అదే. ఇంకోటి చూసుకుంటే మేడం, అంటే ముఖం తెలియనోడు కూడా పవన్ కళ్యాణ్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నాలుక చీరేస్తాను, నువ్వు తెలంగాణలో బతుకుతూ నువ్వు ఆంధ్రాని తెలంగాణని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి దొబ్బేసాయి అది సంథింగ్ ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఎవరు ముఖం తెలియని వాళ్ళు కూడా ఒక డిప్యూటీ సీఎంని ఇలా ఆడడం ఎంతవరకు కరెక్ట్? అది ఫస్ట్ ఎట్లా అంటే అన్నోడు ఎవడైతే ఉన్నాడో అది వానికే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక హీరో, పాన్ ఇండియా హీరో. సౌత్ కానీ ఇక్కడ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఎక్కడికైనా ఆయన ఒక హీరో. అండ్ మోర్ ఓవర్ తను ఒక స్టేట్కి సీఎం, డిప్యూటీ సీఎం. నువ్వు మా అంటే నెలకు 50,000 సంపాదిస్తావో 1,00,000 సంపాదిస్తావో, నీ ఓవరాల్గా నీ సర్కిల్ ఎంత ఉంటుందో తెలీదు. బట్ ఆయనకి ఏమన్నా అయితే మొత్తం కొన్ని స్టేట్స్ ఆయన ముందటికి వచ్చి నిల్చొని కొనే అంత సత్తా ఆయన దగ్గర ఉంది. నీకుందా? ఆయన ఎందుకంటే వర్డ్స్ అలా అనడం కరెక్ట్ కాదు. ఏదైనా అనే ముందు ఒకళ్ళ మీద ఆలోచించండి. ఇంతకన్నా ఘోరంగా మన తెలంగాణ మీద అన్నోళ్ళు ఉన్నారు. ఆ పాకిస్తాన్ వాళ్ళ శత్రువే. ఏదైనా ఉంటే వాళ్ళతో ధైర్యంగా డే టు డే, ఫేస్ టు ఫేస్, డేర్ అండ్ డాష్గా మాట్లాడి చూపించండి. ఎటు కూడా కన్నాడు కదా, దొరికింది కదా అని వేసేయకుండా. గతంలో ఇదే టాపిక్ గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా ఏపీని తిట్టడం జరిగింది. అప్పుడు ఏపీ గురించి ఎవరు ఏమీ మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు సరదాగా అన్న మాటల్ని ఎందుకు ఇంత పెద్ద కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏముంది? బికాస్ ఆఫ్ ఆయన హీరో కదా. ఇప్పుడు హీరో అవ్వకుండా ఓన్లీ సీఎం అయితేనేమో వాళ్ళకి ఓకే, అది వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన హీరో, ఒక మొత్తం ఓవరాల్గా ఒక ఎట్లా చెప్పాలి, మొత్తం హీరో ఆయన దేశానికి మొత్తం హీరో కాబట్టి ఆయన కాంట్రవర్సీ చేస్తారు. మరి గతంలో అన్న వాళ్ళు అప్పుడు రియాక్ట్ అంది పవన్ కళ్యాణ్ మీద ఎందుకు రియాక్ట్ అవ్వాలి? హీరో కదా. వాళ్ళకంటూ కొంచెం క్రేజ్ రావాలన్నా, వాళ్ళకంటూ కొంచెం ఏదన్నా రావాలన్నా ఇట్లాంటి వాళ్ళ మీద వాడు ఏడవడం తప్ప వాళ్ళకేం రాదు. అంటే ఓవరాల్గా మీరేమంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు తప్పంటున్నారా లేకపోతే ఏమంటారు? నేను తప్పు అనట్లేను. నెక్స్ట్ టైం మాట్లాడే ముందు కొంచెం మన తెలంగాణలో మీ లైఫ్, మీ బ్రదర్స్ది కానీ మీ పిల్లలది స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం చూసి మాట్లాడండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.